నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి హడావిడి అయితే మొదలైపోయింది. రీసెంట్గా 5 కొత్త సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. 3 స్టార్ హీరోల సినిమాలు, 2 చిన్న హీరోల సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. సినిమాల్లో ఏది బాగుందంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏ సినిమా బాగుందని. అయితే చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందని, సినిమాకి బీభత్సమైన కలెక్షన్స్ వస్తున్నాయని బాగా రుద్దుతున్నారు. ఆ సినిమాకి కలెక్షన్స్ ఎందుకు వచ్చాయి, ఆ సినిమా హిట్ అవ్వడానికి గల కారణాలు ఏంటని నేను ప్రీవియస్గానే ఒక వీడియో చేశాను. ఇంకా ఎవరైనా చూడకుంటే ఆ వీడియో చూడండి. అయితే ఇక కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమాకి డే 1 84 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని, 2 రోజులకి కలిపి 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని, అలాగే ఓవర్సీస్లో చూసుకుంటే కేవలం ప్రీమియర్స్తోనే $1.2 మిలియన్ కలెక్ట్ చేసిందని తెగ ఊదరగొట్టేస్తున్నారు. కలెక్షన్స్ వస్తే నిజంగానే మంచిది. అయితే కలెక్షన్లు వేసినవే ఫేక్ పోస్టర్లు ఆల్రెడీ అందరికీ తెలుసు. ఈ సినిమా టాక్కి అసలు ఆ సినిమాలో ఉన్న కంటెంట్కి వాళ్ళు రుద్దడానికి అసలు సంబంధమే లేదు. సినిమాలో ఏ కంటెంట్ ఉందో సినిమాకి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇక బలవంతంగా ఆడియన్స్ పైన రుద్దుతున్నారు. సంక్రాంతి సీజన్ కాబట్టి దానికి తోడు థియేటర్స్ అన్ని బ్లాక్ చేసి పెట్టుకున్నారు. ఇక సినిమాకి ఆటోమేటిక్గా కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. సరే, కలెక్షన్లు వస్తే మంచిదే, ఇండస్ట్రీ బాగుంటుంది. అయితే వేసినవే ఫేక్ పోస్టర్లు మళ్ళీ బాలయ్య సినిమాతో కంపారిజన్ చేస్తున్నారు. బాలయ్య అఖండ 2 సినిమా కలెక్షన్స్ని, లైఫ్ టైం కలెక్షన్స్ని కేవలం 2 రోజుల్లోనే లేపేశాడని, ఓవర్సీస్లో బాలయ్య కొట్టిన రికార్డ్స్ని కేవలం ప్రీమియర్స్తోనే టార్గెట్ని క్రాస్ చేశాడని ఈ విధంగా బాగా డబ్బాలు కొడుతున్నారు. సరే, ఆ సినిమాకి ఈ సినిమాకి కంటెంట్ విషయంలో కావచ్చు, లేదంటే సిచ్యువేషన్ ఏదైనా సరే, అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి కంపేర్ చేయడమే తప్పు. మళ్ళీ దాంట్లోనూ బాలయ్య సినిమాతో కంపేర్ చేసి మళ్ళీ బాలయ్య కంటే మెగాస్టార్ చిరంజీవి చాలా గొప్పవాడన్నట్టు, ఆయన కలెక్షన్స్కి దరిదాపుల్లో చిరంజీవి ఉండడన్నట్టు ఏదేదో చెప్తున్నారు. సరే, దానికి దీనికి ఏది డిఫరెన్స్ అనేది ఇప్పుడు చూద్దాం. ఎందుకు ఈ సినిమా కలెక్షన్లు వస్తున్నాయి, ఎందుకు ఆ సినిమా కలెక్షన్లు తగ్గాయి అన్న విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ట్రోల్స్. అఖండ 2 సినిమా పైన భయంకరమైన ట్రోల్స్ చేశారు. అసలు ఏ విధంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారో మీ అందరికీ తెలుసు. ఆ సినిమాకి ఇక వచ్చిన ట్రోల్స్ కానీ, ఆ నెగిటివిటీ కానీ, ఆ మిక్స్డ్ టాక్ కానీ ఇంకా వేరే ఏ హీరోకి వచ్చినా సరే, అదే చిరంజీవి సినిమాకు, బోలాశంకర్ సినిమాకి ఆ విధమైన ట్రోల్స్ ఆచార్య సినిమాకి వస్తే ఫస్ట్ రోజునే సినిమా ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఇక ఎక్కడ కనిపించలేదు ఆ సినిమా. డే 2 అసలు ఆ సినిమాకి కలెక్షన్సే లేవు. అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ బాక్స్ ఆఫీస్ అంతా కూడా. కానీ అఖండ 2 సినిమాకి ఆ విధమైన ట్రోల్స్ వచ్చినా, అంత నెగిటివిటీ వచ్చినా, అంత మిక్స్డ్ టాక్ స్ప్రెడ్ చేసినా కూడా సినిమా స్టడీ కలెక్షన్స్ని కొనసాగిస్తూ దగ్గర నెల రోజుల పాటు మినిమం కలెక్షన్స్తో రన్ అయింది సినిమా. ఇక మరి ఆ సినిమాకి ఈ సినిమాకి ఎలా కంపేర్ చేస్తారు? అసలు ఈ సినిమాకి మనశంకర శివప్రసాద్ సినిమాకి ట్రోల్స్ అనేవి జరిగాయా? ట్రైలర్కి ట్రోల్స్ కానీ, ట్రైలర్కి కనీసం రివ్యూలు చెప్తేనే ఆ రివ్యూయర్లకి స్ట్రైక్లు వేశారు. తర్వాత ఈ సినిమాకి రివ్యూలు చెప్పకూడదని కోర్టుకు వెళ్ళి మరి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఇక ఎవరైనా సరే ఈ సినిమా బాగోలేదని చెప్పిన వాళ్ళందరికీ కూడా కేసులు వేయడం, స్ట్రైకులు వేయడం, నానా హంగామా చేశారు. కానీ బాలయ్య అఖండ 2 సినిమాకి ఆ విధంగా ఏమైనా చేశారా? ట్రోల్స్ని కానీ, నెగిటివిటీని కానీ, మిక్స్డ్ టాక్ కానీ ఏమన్నా ఆపగలిగారా? లేదు. మరి దాంతో దీనికి ఎలా కంపేర్ చేస్తారు? ఇక రెండోది వచ్చేసి నో సీజన్ అంటే అన్సీజన్. అసలు డిసెంబర్ అనేది అన్సీజన్. మీరు ఒకసారి బాగా చూసుకోండి. డిసెంబర్ కానీ లేదంటే ఫిబ్రవరి కానీ అన్సీజన్. ఈ సీజన్స్లో సినిమాలు రిలీజ్ అయ్యి ఆ సినిమాలు హిట్ అయితే అసలు చాలా గొప్ప విషయం. గతంలో బాలకృష్ణ అఖండ సినిమా అదే సీజన్లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఇక ఈ సినిమా కూడా మళ్ళీ అదే డిసెంబర్లో రిలీజ్ అయింది. సెప్టెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్పోన్ అయింది డిసెంబర్ 5కి. డిసెంబర్ 5న సినిమా లాస్ట్ మినిట్లో మళ్ళీ పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ సినిమా మళ్ళీ డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సి వచ్చింది. అసలే అదే అన్సీజను. మళ్ళీ దానికి తోడు ఇవన్నీ ఎగుడు దిగుడు, ప్రతి దానికి అడ్డంకులు. అసలు సినిమాకి నెగిటివిటీ, ట్రోల్స్, అసలు ఈ భయంకరమైన నెగిటివిటీ జరిగింది అఖండ 2 సినిమాకి. పైగా అది అన్సీజన్. ఆడియన్స్ థియేటర్లకు వచ్చే మూమెంటే అసలు కనిపించదు. ఇక మనశంకర వరప్రసాద్ సినిమా విషయానికి వస్తే ఇది ఏ సీజన్లో రిలీజ్ అయింది? ఎప్పుడో మే జూన్లో కంప్లీట్ అయిన సినిమాని పట్టుబట్టి మరి ఈ సీజన్లో రిలీజ్ చేశారు. చిరంజీవికి అసలు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు. అసలు చిరంజీవి సినిమా ఆడుతుంది అన్న హోప్సే లేవు ఎవరికి కూడా. అలాంటిది సంక్రాంతి సీజన్ని టార్గెట్ చేసుకొని అనిల్ రావిపూడిని అలాగే వెంకటేష్ని జత చేసుకొని వాళ్ళిద్దరిని ముందు పెట్టి ఆయన వెనుకొండి సంక్రాంతి సీజన్లో ఈ సినిమాని రిలీజ్ చేసుకున్నారు. సంక్రాంతి సీజన్లో ఎంత రొటీన్ సినిమాకైనా సరే ఖచ్చితంగా కలెక్షన్స్ అనేవి వస్తాయి. ప్రభాస్ రాజాసాబ్ సినిమాకి అటర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. మిగతా టైంలో అయితే కనుక సినిమా ఫస్ట్ రోజునే ఇక ఎటుపోయేదో మనకి తెలియదు. కానీ సంక్రాంతి సీజన్ కాబట్టి ఆ సినిమా ఇప్పటికే 200 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అందులో ఇక ఈ శివశంకర వరప్రసాద్ సినిమా విషయానికి వస్తే
ఇదొక ఫ్యామిలీ సినిమా అని చెప్పేసి, తర్వాత ఈ సినిమాలో ఫ్యామిలీ కంటెంట్ ఉందని, అలాగే వెంకటేష్ ఉన్నాడని, అనిల్ రావిపూడి సినిమా డైరెక్ట్ చేశాడని చెప్పి బాగా బలవంతంగా రుద్దారు. అండ్ పాజిటివ్ రివ్యూలు ఇచ్చే విధంగా చేసుకున్నారు. స్ట్రైకులు వేసి, కేసులు వేసి, ఏదేదో నానా హంగామా చేశారు. కోర్టుకు వెళ్ళి సినిమాకి రివ్యూలు చెప్పకూడదని పర్మిషన్ తెచ్చుకొని ఆ కామెంట్ బాక్స్ని డిజబుల్ చేసి పెట్టారు. ఇక ఫ్యామిలీ సీజన్లో, అన్ సీజన్లో రిలీజ్ అయిన సినిమాకి, ఫ్యామిలీ సీజన్లో, ఫుల్ సీజన్లో రిలీజ్ అయిన సినిమాకి ఎలా కంపేర్ చేస్తారు? రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యి ఉంటే, ఇదే సంక్రాంతికి అఖండ 2 అలాగే మనశంకర వరప్రసాద్ రెండు సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటే, ఈ సినిమా కంటే ఆ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చింటే అప్పుడు కంపేర్ చేయాలి. అన్ సీజన్లో రిలీజ్ అయిన సినిమాకి, ఫ్యామిలీ సీజన్లో రిలీజ్ అయిన సినిమాకి ఎలా కంపేర్ చేస్తారు? ఇక తర్వాత నో ప్రమోషన్స్. అఖండ 2 విషయానికి వస్తే ఎక్కడైనా ప్రమోషన్లు చేశారా? ఆ సినిమాకి ప్రమోషన్లు జరిగినట్టు మీకు ఏమన్నా తెలుసా? చెప్పండి మీరే. ఈ సినిమాని వరశంకర ప్రసాద్ సినిమాకి ఎప్పుడో మేలోనే కంప్లీట్ చేసి అప్పటి నుంచి ప్రమోషన్లు చేస్తూనే ఉన్నారు. ప్రమోషన్లు పీక్స్కి తీసుకెళ్లాడు అనిల్ రావిపూడి. గతంలో చూసుకుంటే భగవంత్ కేసరి సినిమాకి అసలు ప్రమోషన్సే లేవు, ప్రమోషన్స్ చేయలేదు. భగవంత్ కేసరి సినిమాని ఊరికి అలా టూకీగా వదిలేశారు. అయినా సరే ఆ సినిమా పోటీని తట్టుకొని మరీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే ప్రమోషన్లు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. కానీ అఖండ 2 విషయంలో అసలు ప్రమోషన్స్ అనేవి ఎక్కడ జరిగాయి? వాళ్ళు ఎప్పుడు December 5th సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పి లాస్ట్ మినిట్లో ప్రీమియర్స్ క్యాన్సిల్ చేసి అసలు షోసే క్యాన్సిల్ చేస్తే అప్పుడు సినిమాకి ప్రమోషన్లు జరిగాయి. అంటే ఒక నెగిటివ్ ప్రమోషన్లు అనేవి జరిగాయి. సినిమా ఎందుకు పోస్ట్పోన్ అయింది, సినిమాని ఎందుకు ఆపేశారు, ఈ విధమైన ప్రమోషన్లు జరిగాయి తప్ప సినిమాకి అసలు ప్రమోషన్స్ అనేవి చేయలేదు సరిగ్గా. కేవలం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. అక్కడ బాంబేకి వెళ్ళి, అదే ముంబైకి వెళ్ళి కేవలం ఒక ప్రెస్ మీట్ మాత్రం పెట్టారు అంతే. ఇక సినిమాకి ప్రమోషన్లు ఎక్కడ జరిగాయి? ప్రమోషన్లు జరిగిన సినిమాకి, ప్రమోషన్లు జరగని సినిమాకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే. ఎంత గొప్ప సినిమా తీసామన్నది కాదు మ్యాటర్, తీసిన సినిమాని జనాల్లోకి ఎంతవరకు తీసుకెళ్ళగలిగాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అదే ప్రమోషన్స్ ద్వారా మాత్రమే లాస్ట్ చిట్ట చివరి ఆడియన్స్ వరకు కూడా సినిమా చేరగలుగుతుంది. ఇక్కడ అదే మిస్ అయింది. అఖండ 2 విషయంలో అసలు ప్రమోషన్సే చేయలేదు. మనశంకర వరప్రసాద్కి మే, జూన్ నుంచి ప్రమోషన్లు చేస్తూనే ఉన్నాడు అనిల్ రావిపూడి. చిరంజీవితో, అలాగే నయనతారతో. అసలు నయనతార గారు వేరే ఏ సినిమాకి కూడా ప్రమోషన్లు చేయడానికి రారు. మరి ఆమెకి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి కేవలం ప్రమోషన్స్కి మాత్రమే పిలిపించారేమో మనకు తెలియదు. ఆవిడ కూడా ప్రమోషన్స్లో పాల్గొంది. ఇక ఇంటర్వ్యూలని, ప్రీ రిలీజ్ ఈవెంట్ అని నానా హంగామా చేశారు. మరి అలాంటి ప్రమోషన్లు ఏమైనా అఖండ 2 విషయంలో జరిగాయా? లేదు. ఇక తర్వాత నో థియేటర్స్. అఖండ 2 సినిమాకి ఎన్ని థియేటర్లు దక్కాయి? ఈ సినిమాకి ఎన్ని థియేటర్లు దక్కాయి? గతంలో రిలీజ్ అయిన భగవంత్ కేసరి సినిమా రిలీజ్ చేస్తే ఎక్కడో డబ్బింగ్ సినిమాకి ఎక్కువ థియేటర్లు దక్కాయి, అది కూడా ఫస్ట్ క్లాస్ థియేటర్లు దక్కాయి. కానీ భగవంత్ కేసరి సినిమాకి థియేటర్లు లేవు. డాకుమారా సినిమాకి థియేటర్లు లేవు. ఫ్లాప్ టాక్ వచ్చిన గేమ్ చేంజర్ సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఇచ్చారు. ఇక మిగతావన్నీ పాజిటివ్ టాక్ వచ్చిందని ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడుతున్నారని చెప్పి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి మినిమం థియేటర్లు ఇచ్చారు. కానీ మంచి టాక్ వచ్చినా, హిట్ టాక్ వచ్చినా డాకుమారా సినిమాకి మాత్రం థియేటర్స్ లేవు. ఇక్కడ అఖండ 2 విషయంలో కూడా సేమ్ అదే జరిగింది. December 5th రిలీజ్ అవ్వాల్సింది ఈ సినిమాకి కావాల్సిన థియేటర్స్ కూడా బ్లాక్ చేసుకున్నారు. సోలోగా రిలీజ్ అవ్వాల్సిన సినిమా అది. కానీ సినిమా పోస్ట్పోన్ అవ్వడంతో ఓవర్సీస్లో ఇంగ్లీష్ సినిమాలు వేసుకున్నారు. ఇక్కడ కర్ణాటకలో చూసుకుంటే అక్కడ దర్శన్ నటించిన సినిమా రిలీజ్ అయింది. ఇక్కడ తమిళనాడులో చూసుకుంటే రజనీకాంత్ ఓల్డ్ సినిమా రిలీజ్ అయింది, భాష సినిమా. అక్కడ అసలు మన సినిమాలని మామూలుగానే పట్టించుకోరు. ఇక వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే అసలు పట్టించుకోరు. ఇక తెలుగులో కూడా చాలా సినిమాలు, తర్వాత అవతార్ సినిమా నెక్స్ట్ వీక్, మళ్ళీ తర్వాత 6 కొత్త సినిమాలు, శంబాలక నుంచి ఛాంపియన్, ఇవన్నీ కూడా ఒకదాని వెనక రిలీజ్ అవుతూనే వచ్చాయి. సినిమాకి సోలో రిలీజ్ అనేది లేదు. ఇక థియేటర్స్ అనేవి మినిమం థియేటర్స్ మాత్రమే దక్కాయి ఈ సినిమాకి. కేవలం తెలుగులోనే అరాకొర థియేటర్లు మాత్రం దక్కాయి. ఇక థియేటర్స్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే సినిమా పోస్ట్పోన్ అవ్వడంతో ఇక వాళ్ళు వేరే గద్యంతరం లేక వేరే సినిమాలు వేసుకున్నారు. అసలు ఆ సినిమా రిలీజ్ రోజునే అసలు గందరగోళం. సినిమా రిలీజ్ అవుతుందన్న హోప్స్ లేవు. సినిమాకి ప్రీమియర్స్కి పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత సినిమా రిలీజ్ పోస్ట్పోన్ అడ్డుకున్నారు. సినిమా మళ్ళీ సెప్టెంబర్ నుంచి December 5th వచ్చి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ December 12th పోస్ట్పోన్ అయింది. సినిమా రిలీజే ఒక పెద్ద గందరగోళం. సినిమాకి థియేటర్స్ సరిగ్గా దక్కలేదు. కానీ ఈ సినిమాకి ఎప్పుడో పోయిన సంవత్సరమే సంక్రాంతికి పలానా టైంకి సినిమా రిలీజ్ అవుతుంది, ఇన్ని థియేటర్స్ కావాలని చెప్పి థియేటర్స్ అన్ని ముందే బ్లాక్ చేసి పెట్టుకున్నారు. సినిమా చూడాలి అని ఒక ఒపీనియన్ తీసుకొని ఆడియన్స్ వచ్చినప్పుడు, వాళ్ళు డిసైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ సినిమాకే వెళ్ళాల్సిన పరిస్థితి దాపురించింది. అంటే థియేటర్స్ అన్ని బ్లాక్ చేసుకున్నారు. 5 సినిమాలు రిలీజ్ అయితే మెజారిటీ థియేటర్స్ కేవలం మనశంకర వరప్రసాద్ సినిమాకే తీసుకున్నారు. ఇక వేరే సినిమాలకు థియేటర్స్ చాలా తక్కువ ఇచ్చారు.
అలాంటప్పుడు ఆడియన్స్కి వేరే ఆప్షన్ లేనప్పుడు ఈ సినిమా చూడక ఏ సినిమా చూస్తారు? సంక్రాంతి సీజన్ ఒకటి థియేటర్స్ కావాల్సినన్ని బ్లాక్ చేసుకున్నారు, ప్రమోషన్స్ బాగా చేశారు, మంచి ఫ్యామిలీ సీజన్లో సినిమా రిలీజ్ అయింది. ఇన్ని పాజిటివ్ అంశాలు పెట్టుకొని అఖండ 2 సినిమాతో ఎలా కంపేర్ చేస్తారు? ఇక తర్వాత ఇది బాలయ్య సినిమా. అఖండ 2 సినిమా అనేది కేవలం బాలయ్య సినిమా. బాలయ్యను ముందు పెట్టి తీసిన సినిమా. ప్రమోషన్స్ కావచ్చు, సినిమా రిలీజ్ కావచ్చు, ప్రతి ఒక్కటి బాలయ్య పేరు మీదే జరిగింది. కానీ మనశంకర వరప్రసాద్ సినిమా ఎవరి పేరు మీద రిలీజ్ అయింది? అనిల్ రావిపూడి సినిమా, వెంకటేష్ నటించిన సినిమా అండి సినిమా రిలీజ్ అయింది. మీరు బాగా చూసుకోండి, సోషల్ మీడియాలో కావచ్చు, మేమ్స్లో కావచ్చు, ప్రతి సోషల్ మీడియా అకౌంట్లో ఎక్కడైనా చూసుకోండి, అనిల్ రావిపూడి గురించి అండ్ మన వెంకటేష్ గురించి, వాళ్ళిద్దరి గురించి మాత్రమే మేమ్స్ వేశారు, వాళ్ళు మాట్లాడుకున్నారు తప్ప ఇది చిరంజీవి సినిమా అన్న సంగతి ఆడియన్స్ అంతా మర్చిపోయారు. కేవలం అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీస్తాడు. ఈసారి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా సినిమాకి వస్తారని ఉద్దేశంతో మేమ్స్ కావచ్చు, తర్వాత ఏదైనా కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి అనిల్ రావిపూడి మాత్రమే ముందున్నాడు. తర్వాత వెంకటేష్ ఉన్నాడు, ఆ తర్వాత వాళ్ళ వెనకాల చిరంజీవి ఉన్నాడు. అసలు ఇది చిరంజీవి సినిమా అన్న విషయమే మర్చిపోయారు. ఇక అఖండ 2 సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా అది వేరే విషయం. ఆ సినిమానికి బాలయ్యే మెయిన్ హీరో. ప్రమోషన్లో జరిగిన సినిమాని రిలీజ్ చేసిన ఇక ఏదైనా సరే హిట్ అయినా ఫ్లాప్ అయినా అది కేవలం బాలయ్య సినిమాగా నిలిచిపోతుంది. ఈ సినిమా హిట్ అయినా సరే ఇది అనిల్ రావిపూడి సినిమా అంటారు, లేకపోతే వెంకటేష్ సినిమా అంటారు, చిరంజీవి సినిమాని ఎవ్వరు అన్నారు. మొన్నటి వరకు చూసుకుంటే ఫస్ట్ అనిల్ రావిపూడి ముందుండేవాడు, తర్వాత వెంకటేష్ని పోస్టర్స్లో హైలైట్ చేశారు. అంటే వెంకటేష్ గతంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ కొట్టాడు, ఫ్యామిలీ ఆడియన్స్లో ఆయనకు మంచి క్రేజ్ ఉంది కాబట్టి పోస్టర్స్లో ధనాధన్ కొట్టి పడేశారు. తర్వాత చూసుకుంటే సినిమాకి టాక్ వచ్చి సినిమాని బలవంతంగా రుద్దారు కదా, ఇక స్ట్రైకులు వేసి నానా హంగామా చేసి సినిమాకి పాజిటివ్ రివ్యూలు ఇచ్చే విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు వెంకటేష్ పోస్టర్స్ ఎక్కడ కనిపించడం లేదు. కనీసం కలెక్షన్స్లో కూడా ఆయన ఫోటో కానీ ఆయన పేరు కానీ ఎక్కడ కనిపించట్లేదు. కేవలం బాస్ ఈజ్ బ్యాక్ చిరంజీవి సినిమాని బలవంతంగా రుద్దుతున్నారు. మరి ముందే చేయొచ్చు కదా, ఆయన జస్ట్ గెస్ట్ రోల్ ఇచ్చాడు. అలాంటప్పుడు ఆయన ఫోటోలు ఎందుకు వేసుకున్నారు? మీరు వేసుకోకూడదు కదా, కానీ వేసుకున్నారు. కానీ సినిమాకి పాజిటివ్ టాక్ తెప్పించుకున్న తర్వాత, సినిమాకి కలెక్షన్స్ వస్తున్నాయని తెలిసిన తర్వాత ఆయన పేరు ఆయన ఫోటోలు అన్నీ తీసి పక్కన పడేశారు. బాలయ్య సినిమా అఖండ 2 సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా అది బాలయ్య సినిమానే, బాలయ్య నటించిన సినిమానే, సోలో హీరోగా చేసిన సినిమానే. ఆయన ఎప్పుడు కూడా మల్టీ స్టారర్ కానీ వేరే ఎవరిని క్యామియో రోల్స్ కానీ అస్సలు యాక్సెప్ట్ చేయడు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా తనే బాధ్యత తీసుకుంటాడు. అఖండ 2 సినిమా హిట్ కావచ్చు ఫ్లాప్ కావచ్చు, అది కేవలం బాలయ్య సినిమానే. కానీ మనశంకర వరప్రసాద్ సినిమా చిరంజీవి సినిమా కాదు, అనిల్ రావిపూడి వెంకటేష్ సినిమా. మీరు ఎక్కడైనా చూసుకోండి. తర్వాత నో మల్టీ స్టారర్, అంతే. ఆయన మల్టీ స్టారర్ సినిమాలకి ఎప్పుడు కూడా మొగ్గు చూపలేదు, మొగ్గు చూపడు కూడా. ఆయన సోలోగా రావాల్సిందే, కొడితే హిట్ కొట్టడం, లేదంటే వెళ్ళిపోవడం, అంతే. దట్స్ ఆల్. వేరే ఎవరినో తీసుకొచ్చుకొని తోకలాగా పెట్టుకొని వాళ్ళ పేరు మీద ఈయన కలెక్షన్లు తెచ్చుకొని ఇదంతా నాదేని తొడలు వాచిపోయేలా కొట్టుకునేంత సీన్ లేదు బాలయ్యకి. అలాంటి పనులు చేయడాయన. ఆయన ఎప్పటికి కూడా సోలోగానే సినిమాలు చేస్తున్నాడు, ఇకపై చేస్తాడు కూడా. ఇలాగా సల్మాన్ ఖాన్ని ఒకసారి, అమితాబ్ బచ్చన్ని ఒకసారి, విజయ్ సేతుపతిని ఒకసారి, తర్వాత రవితేజని ఒకసారి, రామ్ చరణ్ని ఒకసారి, ఇప్పుడు వెంకటేష్ని. ఈ విధంగా తోకలు పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు బాక్సాఫీస్ దగ్గరికి. సో ఈ విధంగా చూసుకుంటే బాలయ్య సినిమాకి, బాలయ్య అఖండ 2 సినిమాకి, ఇప్పుడు రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ సినిమాకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. అసలు అఖండ 2 సినిమాతో మనశంకర వరప్రసాద్ని పోల్చుకోవడాన్ని నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సో అసలు ఆ సినిమాతో కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. అన్ సీజన్లో రిలీజ్ అయింది, ట్రోల్స్ని కానీ నెగిటివిటీని కానీ అన్నింటినీ తట్టుకొని సినిమా నిలబడింది, మినిమం కలెక్షన్స్ రాబట్టింది. అది మల్టీ స్టారర్ సినిమా కాదు, కేవలం బాలయ్య సినిమా మాత్రమే. పైగా అది అన్ సీజను, దానికి సరైన ప్రమోషన్లు లేవు, సినిమాకి చాలా అడ్డంకులు జరిగాయి. అయినా సరే ఆ సినిమా దాదాపుగా 150 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక అదే టాక్ కనుక, అదే విధంగా ఈ సినిమాకి కనుక మిక్స్డ్ టాక్ వచ్చింటే కనుక ఈ సినిమా ఎప్పుడో షెడ్కి వెళ్ళిపోయిండేది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ సినిమాకి ఈ సినిమాకి కంపేర్ చేసే ముందు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అసలు బాలయ్యతో కంపేర్ చేసుకునే స్థాయి ఇంకెవరికి లేదు, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ చేయండి.